హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులుగా నందమూరి బాలకృష్ణ గారు ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకైతే ఆయన శ్రీకారం చుట్టారు. ప్రభుత్వంలో భాగమై కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగా ఆయన సొంత ఖర్చులతో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేశారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరిగాయి. అందులో భాగంగానే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ ఏర్పాటు చేసి 194 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మున్సిపాలిటీలో ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచినీరు దక్కుతూ ఉన్నాయి. దాంతోపాటుగా 23 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ నూతన మార్కెట్ భవనాన్ని అయితే ఆయన నిర్మించారు. అలాగే 20 కోట్ల రూపాయలు వెచ్చించి మాతా శిశు సంరక్షణ కోసం ఒక వైద్యశాలని ఆయన నిర్మించడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత ధనాన్ని వెచ్చించి ఆయన వెంటిలేటర్లను ఏర్పాటు చేశారు. వెంటిలేటర్లతో పాటుగా కొంతమంది ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు డయాలసిస్ చేయించుకునేందుకు ఇతర జిల్లాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని గ్రహించినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ చూయించి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లను కూడా ఆయన ఏర్పాటు చేయించారు. అలాగే 4 కోట్ల రూపాయల వ్యయంతో ఆయన పశు సంరక్షణ కోసం పశు వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే దళిత సోదరుల విన్నపం మేరకు దళిత సోదరుల కోసం 2.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన అంబేద్కర్ భవనాన్ని నిర్మించారు. అలాగే 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కోసం ఆయన స్థలాన్ని కేటాయించి 50 లక్షల రూపాయలు ఆ పట్టణ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఆయన కేటాయించడం జరిగింది. దీంతోపాటుగా చెట్టు నీరు క్రింద ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన చెరువుల త్రవ్వకాలు చేయించడం జరిగింది. అలాగే హంద్రీనీవా కాలువ, ఈ హంద్రీనీవా కాలువ కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు ఆయన సమీకరించడం జరిగింది. సమీకరించి ఈ హంద్రీనీవా కాలువ త్రవ్వకాన్ని కూడా చేపట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 40 చెరువుల్ని ఆయన నింపడం జరిగింది. ఈ హంద్రీనీవా కాలువ ఈ నియోజకవర్గంలో వచ్చేసి 49 కిలోమీటర్ల మేర అది విస్తరించి ఉంది. ఇలా 1 కాదు 2 కాదు 2014 నుంచి 2019 మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి పనులకైతే ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రస్తుతం మనం వీరంపల్లి అనేటువంటి గ్రామానికి సమీపంలో ఉన్నాం. ఇక్కడ 200 కోట్ల రూపాయలు వెచ్చించి టిట్కో ఇళ్ళ నిర్మాణాన్ని అయితే ఆయన చేపట్టడం జరిగింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఈ టిట్కో గృహాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయి. ఆ తరువాత అనుకోకుండా ప్రభుత్వ మార్పిడి జరగడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ టిట్కో గృహాల నిర్మాణం అసలు ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు గాలికి వదిలేశారు. అప్పుడు ఈ టిట్కో గృహాల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ముందుకైతే సాగలేదు. తరువాత మళ్ళీ 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నందమూరి బాలకృష్ణ గారు మళ్ళీ ఈ టిట్కో గృహాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనుల మీద ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. దృష్టి సారించి ఈ నిర్మాణ పనులని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం టిట్కో గృహాల నిర్మాణం జరుగుతున్నటువంటి చోట మనం ఉన్నాం. మరో 2 నెలల కాల వ్యవధిలోనే ఈ టిట్కో గృహాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు అయితే పూర్తయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఈ టిట్కో గృహాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు కనుక పూర్తయితే లబ్ధిదారులు పేదవారు ఎవరైతే ఉన్నారో అర్హులు వారందరికీ కూడా ఈ గృహాలకు సంబంధించినటువంటి పట్టాలను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం జరిగింది, సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది, అక్కడ వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గ వారీగా 20 కోట్ల రూపాయలు వెచ్చించి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను ఆయన నిర్మించడం జరిగింది.
దాంతోపాటుగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కూడా పూర్తి జరిగింది. గతంతో పోలిస్తే అంటే నందమూరి బాలకృష్ణ గారు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఎన్నిక కాకముందు ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆయన ఎన్నికైన తర్వాత ఇక్కడ పరిస్థితులు మారాయి అంటూ కూడా కొన్ని గ్రామాలకు చెందినటువంటి గ్రామస్తులు అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా పూర్వ వైభవాన్ని అయితే సంతరించుకుంటూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకదాని మీద దృష్టి పెట్టి నందమూరి బాలకృష్ణ గారు అయితే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఆయన నడిపిస్తూ ఉన్నారు. యువతకి పెద్ద ఎత్తున ఈరోజు ఉపాధి అవకాశాలు దక్కుతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా బాలకృష్ణ గారి చొరవ వల్ల ఈ నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా 80 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ నియోజకవర్గ వారీగా రహదారుల నిర్మాణానికి ఆయన పాటుపడుతూ ఉన్నారు. అలాగే 2024 నుంచి 2025 ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 120 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ నియోజకవర్గంలో అనేక రకాలుగా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ నందమూరి బాలకృష్ణ గారుగా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసి అన్నార్తుల ఆకలి తీర్చినటువంటి ఘనత నందమూరి బాలకృష్ణ గారికి దక్కుతుంది. అలాగే కరోనా కష్టకాలంలో కూడా ఆయన సొంత ఖర్చులతో ఇక్కడ కరోనా కిట్లను ఏర్పాటు చేసి వెంటిలేటర్లు ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లను కూడా సప్లై చేశారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే వారు వైద్య ఖర్చులు భరించలేకపోతే వారికి ఆయన సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తూ వచ్చారు. దాంతోపాటుగా కరోనా కష్టకాలం నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, అనారోగ్య సమస్యలతో ముఖ్యంగా ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీదట ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ఆయన ప్రారంభించారు. ఆ ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వెళ్తూ ఉంటుంది. అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోకి వెళ్ళి వైద్య సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా 200 రోగాలకు సంబంధించినటువంటి రోగ నిర్ధారణ పరీక్షలు అయితే ఆ ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా చేయిస్తూ ఉన్నారు. డాక్టర్ కన్సల్టేషన్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఉచితంగా మందుల పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు. ఇలా 2014 నుంచి ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ గారు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మాత్రం అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకు వెళుతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు.